కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదం మరింత ముదురుతోంది. ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకు ప్రకృతిని విధ్వంసం చేస్తుందని విపక్షాలు ఆరోపించాయి. అడవి నరికివేత చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. గత ప్రభుత్వాన్ని మించి రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం విధ్వంసాన్ని సృష్టిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ మండిపడ్డారు. భూమి చదును పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందన్నారు. చెట్లను తొలగిస్తూ మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా అని గుర్తు చేశారు. కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ఠగా మారిందని, వెంటనే భూముల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కంచగచ్చిబౌలి భూముల వివాద ప్రాంతాన్ని బీజేపీ నేతలు సందర్శిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తోవలోనే నడుస్తోందని బీజేపీ ఎల్పీ పాయల్ శంకర్ ధ్వజమెత్తారు. భూములను అమ్మి పాలన సాగించడానికేనా మీరు అధికారంలోకి వచ్చిందంటూ ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలను మరిచారా అంటూ నిలదీశారు. ప్రభుత్వ పేరు మీద భూమి ఉన్నది, యూనివర్సిటీ పేరు మీద భూమి లేదు కాబట్టి మేము అమ్ముకుంటామని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. అంటే మీ పేరు మీద, ప్రభుత్వ పేరు మీద భూమి ఉంటే చాలు, ప్రభుత్వానికి పూర్తిగా అమ్ముకునే స్వేచ్ఛ ఉన్నదనే విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి బీజం వేసింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కూడా గొప్ప ఆలోచనతోనే వాళ్ళు పరిపాలించినప్పుడు ఈ 400 ఎకరాలు ఏ రోజు కోర్టు నుంచి ఆర్డర్ వస్తుందా, ఏ రోజు అమ్ముకుంటామా అని టీఆర్ఎస్ పార్టీ ఆలోచించినట్టే ఈరోజు ఆర్డర్ రావడమే ఆలస్యం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క భూమిని అమ్మి 1000 కోట్ల రూపాయలు ఈరోజు అమ్మిన భూమి ద్వారా లంచాలు తీసుకొని ఆ యొక్క సొమ్ముతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తారు. మేము అడగదలుచుకున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రకంగా మీరు భూములన్నీ కూడా తెగనమ్ముకుంటే భవిష్యత్తు తరాల పరిస్థితి ఏమిటి? డబ్బే కావాలనుకుంటే 1000 కోట్లు, లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళన్నా డబ్బు అప్పుగా తీసుకురావచ్చు, లేదా ఏదైనా ఆస్తులు సృష్టించి డబ్బు సంపాదించవచ్చు. కానీ భూమిని ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఆ యూనివర్సిటీ పక్కకు పెట్టగలుగుతారో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే విద్యార్థుల మీద దాష్టికంగా దాడులు చేసిందో, టీఆర్ఎస్ అవలంబించినట్టుగా విద్యార్థుల వాళ్ళ మీద లాఠీలు కులిపించి ఉగ్రవాదుల్ని తరిమినట్టుగా తరిమి ఈరోజు ఒక రాక్షస ఆనం పొందినట్టుగా అనిపిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే బేషరతుగా ఆ యొక్క 400 ఎకరాల భూమిని అమ్మేటటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని విరమించుకోవాలా. ఆ యొక్క ఆలోచనని ప్రభుత్వం విరమించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఫోన్ చేస్తారు. వారాంతంలో అర్ధరాత్రి పూట బుల్డోజర్లు ఎందుకు పనిచేస్తున్నాయని, ఏమి దాస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణ పేరిట మొదట ఎంతో మంది పేదల ఇళ్లు కూల్చారని, ఆ తర్వాత అభివృద్ధి పేరుతో గిరిజన తండాలపైకి వెళ్లారన్నారు. ఇప్పుడు జంతువుల నివాస ప్రాంతానికి వెళ్లి సామూహిక హత్యకు పాల్పడుతున్నారని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. హెచ్సీయూలో జరుగుతున్న ప్రభుత్వ దమనకాండకు నిరసనగా కేబీఆర్ పార్కు దగ్గర బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ప్రకృతిని కాపాడండి, అది మనసు కాపాడుతుంది అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. అడవిని నరికితే హైదరాబాద్కు ఊపిరి ఆగుతుందన్నారు. బీఆర్ఎస్వీ నేతలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకృతి ప్రేమికులు, మేధావులు మద్దతు తెలిపారు.